మీరు మీ ఫ్యాన్స్కి ఏం చెప్తుంటారు ఇలా దండలు వేసే ఫ్యాన్స్కి ఓవర్ ఇది చూపించే ఫ్యాన్స్కి? ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ చూసుకోమంటానండి. అది కరెక్ట్ కాదని అంటే ఫ్యామిలీ కూడా, ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ అలాగే రూపాయి లేకుండా వాళ్ళు పస్తుండి వాళ్ళని పస్తు పెట్టి ఈ దండలు కొంటాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒకటి ఈ హీరో ఫ్యాన్స్ వీళ్ళు మీ వాడు పెద్దాడు మా వాడు పెద్దాడు నేను గొప్ప ఈ చెత్త అంతా ఐ డోంట్ అగ్రీ. అదంతా కరెక్ట్ కాదు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. బికాస్ ఒకటే నేను అదే చెప్తాను, చక్కగా మేము పబ్బుల్లో ఏసీ రూమ్లో కూర్చొని మేము ముందు కొడతాం, మేము అందరం చేస్తాం, మేమందరం కలిసి ఉంటే మీరెందుకు కొట్టుకుంటారయ్యా? మీరు నష్టం. ఇప్పుడు నాకు ఈ ఆడియో ఫంక్షన్స్ పెద్ద అవి కూడా ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు అవుతాయి, ఒక్కొక్కసారి అక్కడ గొడవలు అవుతాయి, ఇంకో పక్క పోలీసులకు ఇబ్బంది, బందోబస్తులు అరేంజ్ చేయాలి. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఒక పక్క. సో అది ఏమైపోతుందో అది టెన్షన్ ఉంటుంది. అంతకుముందు ర్యాలీలు వచ్చాడు భయం వేసేది, ఎవడన్నా యాక్సిడెంట్ అవుతుందా, బైక్ నుంచి పడిపోతాడా. ఎందుకంటే వాళ్ళు విచిత్రమైన ఫీట్లో చేస్తూ ఉంటారు, ఏదో వేరే మూడ్లో ఉంటారు. హౌ రొమాంటిక్ యు ఆర్ ఆన్ సెట్స్ ఆర్ బిహైండ్ ద కెమెరా? ఐ లవ్ విమెన్ అండి, అందులో డౌట్ లేదు. అంటే ఆ కంపెనీ కానీ చిన్నప్పటి నుంచి కూడా కజిన్స్ కూడా ఎక్కువ గర్ల్ కజిన్స్తోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది. ఓకే. సో అది ఐఆమ్ డెఫినెట్లీ. అంటే ఏముంటుందండి, ఇప్పుడు ఒక మగాడు మాట్లాడుకుంటే నా థింకింగే అతనికే ఉంటుంది, అటుపక్క మాట్లాడుతుంటే వాళ్ళ థింకింగ్ మనకి. అదే షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, షేరింగ్ ఆఫ్ థింకింగ్, సో మెనీ క్యూరియాసిటీస్ ఉంటాయండి అందరికీ. మగాళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మనకి. అసలు ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి ఇది. న్యాచురల్గా ఉండే వాళ్ళకి దగ్గర అవ్వాలని, మాట్లాడుకోవాలని మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉంటుంది. అట్లాగే నాకు ఉంటుంది. కాకపోతే నాకు నచ్చాలండి, ఎవరు పడితే వాళ్ళు. నేను ఐఎమ్ నాట్ ద మెకానికల్ కైండ్. డెఫినెట్గా అది మాత్రం రాసి పెట్టుకోండి. మెకానికల్గా ఎవరైనా ఓకే ఫ్రెండ్షిప్ చేసేసుకుందాం అనేది అది కాదు. నాకు జెన్యున్గా నచ్చాలి పర్సన్. లేకపోతే ఫస్ట్ నా మొహంలో కనపడిపోతుంది క్లియర్గా, నాకు నచ్చలేదు నువ్వు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. చాలామంది హీరోయిన్స్తో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, బాయ్ అంతే. చాలామందితో అట్లా జరిగింది. సో అది ఎవరికి తెలియదు అది. బట్ ఐఎమ్ నైస్ టు దెమ్ అండి. నేను ఎవరితోనూ జనరల్గానే ఐ డోంట్ వాంట్, ఇందాక ఫస్ట్ చెప్పినట్టు ఎవరినో హర్ట్ చేస్తే నేను హర్ట్ అవుతున్నా. సో నేను ఎందుకు హర్ట్ అవ్వాలి? సో ఎవరిని హర్ట్ చేయొద్దు. ఓకే. అండ్ అట్లాగే హీరోయిన్స్ నచ్చిందంటే ఓకే, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇద్దరికి ఒకళ్ళ కంపెనీ నచ్చి వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ అంటే ఇక ఎస్ ఆఫ్ కోర్స్ ఐ యామ్ క్లోజ్ టు దెమ్. అంటే ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్గా మూవ్ అవుతూ ఏ రిలేషన్ లేకుండా ఉండొచ్చా రియల్ లవ్లో? ఎందుకు ఉండకూడదు అంటే లవ్ డిపెండ్స్ అపాన్ లవ్ ఎటువంటిది అనేది కూడా ఉంటుంది కదా. లవ్ ఇస్